ఈ మూవీ క్లైమాక్స్ గురించి మీరు ఏదో సోషల్ మీడియా ప్లాట్‌ఫార్మ్‌లో వినే ఉంటారు. 'ఉప్పెన' లాంటి క్లైమాక్స్ మళ్ళీ వస్తుందిరా అని. నేను గూడా ఈ క్లైమాక్స్ విన్న తర్వాత ఇది నిజంగానే పెట్టగలుగుతారా? అసలు మన ఫిల్మ్ ఇండస్ట్రీలో ఇలాంటివి యాక్సెప్ట్ చేస్తారా అనుకున్నా. 'ఉప్పెన'తో ప్రూవ్ అయింది. మళ్ళీ ఈ మూవీ క్లైమాక్స్ మళ్ళీ ప్రూవ్ చేసింది. ముందుగా డైరెక్టర్ గురించి మాట్లాడుకోవాలి. డైరెక్టర్ ఎవరా అని సెర్చ్ చేసినప్పుడు క్లైమాక్స్ విన్నాక, ఆ డైరెక్టర్ మూవీ చూసి షాక్ అయిపోయా నేను. ఏంటంటే 'విరాట పర్వం' 'నీది నాది ఒకే కథ' 2 ప్యూర్ క్లాసిక్ మూవీస్ సూపర్ ఉంటాయి. నా ఫేవరెట్ మూవీస్ అని కూడా చెప్పుకోవచ్చు. చాలా బావుంటాయి. ఇంకా లేట్ చేయకుండా మూవీ ఎలా ఉంది? ఈ మూవీ నాకు నచ్చిందా లేదా? మీరెళ్ళొచ్చా లేదా? అసలు ఆ షాకింగ్ క్లైమాక్స్ ఏంటి? అనేవి మొత్తం ఇన్ డెప్త్ రివ్యూలో మాట్లాడేసుకుందాం. లేట్ చేయకుండా వీడియోలోకెళ్ళిపోదాం. మనం ఎన్నో ఊరుల్లో, ఎన్నో మూవీస్‌లో చూసే ఉంటాం గదా! ఒక పల్లెటూరు ప్రేమ కథ అంటే ఏముంటది? ఏదో చదువుకునే అమ్మాయి, బేవర్స్‌గా తిరిగే అబ్బాయి, లేదా ఏదైనా పొలం పనులు ఏమైనా చేసుకునే అబ్బాయి, ఆ అమ్మాయిని ప్రేమిస్తాడు. సేమ్ అదే స్టోరీ లైన్ కాకపోతే ఇందులో డ బ్యాండ్ మేళం బ్యాచ్, ఆ బ్యాచ్ చేసే అబ్బాయిలాగా పెట్టారు. ఇంకా మనం ఎన్నో మూవీస్‌లో చూసిన స్టోరీ లైనే. ఆ ఎగ్జిక్యూషన్ ఏమైనా కొత్తగా ఉంటదా? ఆ ఎమోషన్స్ ఏమైనా కొత్తగా ఉంటాయా అంటే, నాకైతే జస్ట్ ఓకేష్ ఫిల్మ్ అనిపించేసింది. ఈ డైరెక్టర్ నుంచి నేను ఇది అసలు ఎక్స్‌పెక్ట్ చేయలేదు. ఎందుకంటే ఆ 2 మూవీస్ చూసిన తర్వాత ఒక హై వచ్చేసిద్ది మనకి. అరే! ఈ డైరెక్టర్ మనల్ని డిసప్పాయింట్ చేయడురా! ఎమోషన్స్ అనేవి గట్టిగా కొట్టేస్తాయని. నాకు మెయిన్‌గా అదే ఈ మూవీలో వర్కౌట్ అవ్వలేదు. దానికి తోడు ఆ క్లైమాక్స్. ఆ క్లైమాక్స్‌ని పెట్టుకొని ఈ స్టోరీ మొత్తం రాశారు. ఆ క్లైమాక్స్ వల్లే ఇంప్రెస్ అయ్యి ఈ స్టోరీ తీశారేమో అనిపించిద్ది. ఎవరైనా సరే అంత ఏమి అనిపియలేదు నాకు. మూవీ గాని మీరు చూసుంటే మీకెలా అనిపించిందో కూడా కింద కామెంట్ చేసేయండి. మంగపతి టైప్ క్యారెక్టర్ ఒకటుంటది కదా! ఈ మూవీలో. అది చేసింది మన 'డీజే టిల్లు' గారి అన్నో, తమ్ముడో ఎవరో వాళ్ళ రిలేటివ్సే సొంత బ్లడ్. అతను చాలా చేశాడు. మెయిన్‌గా వికలాంగుడు క్యారెక్టర్ ఆ టైపు తను మాత్రం చించి పడేసాడు. అతనొస్తున్నప్పుడల్లా ఇదేదో జరగబోతుంది అనే ఫీల్ అయితే కొద్దిగా వచ్చింది. 2, 3 చోట్లొచ్చేసింది. అతని క్యారెక్టర్ కూడా చాలా బావుంది. దాని తర్వాత హీరోయిన్, హీరోగా వాళ్ళు ఒక డీసెంట్ క్యారెక్టర్‌లో చేశారు. ఓవరాల్‌గా నాకైతే ఎన్నో సార్లు చూసిన స్టోరీయే కదా! ఎన్నో సార్లు మనం విన్న ఇదే కదా! ఏం కొత్తగా చెప్పబోతున్నారు? ఒక క్లైమాక్స్ ఒకటికి పక్కన పెట్టేస్తే షాకింగ్ క్లైమాక్సే అది. కానీ ఆ ఎగ్జిక్యూషన్ గూడా నాకు ఈ స్టోరీయే ఎక్కలేదు కాబట్టి అది గూడా నాకు అంతగా అనిపియలేదు. ఇది ఈ మూవీ నాకెలా అనిపించేసిందనేది. మూవీ చూసుంటే మీకెలా అనిపించిందో గూడా కింద కామెంట్ చేసేయండి. ఎందుకంటే ఇలాంటి మూవీస్ మనం ఎన్నో చూసాం. ఒక 'అంబాజీపేట' అయినా, లేదంటే 'కలర్ ఫోటో' అయినా ఇలాంటి లవ్ మూవీస్ ఎన్నో చూసేసరికి ఈ మూవీలో కొత్తగా వాళ్ళేం చూపియలేదేమో అనిపించేసింది. ఇది నా ఒక్కడికే అనిపించిందా? మీకు గూడా అనిపించిందా? కింద కామెంట్ చేసేయండి. ఇంతవరకు చూసారంటే నచ్చే ఉంటుంది గదా! ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. థాంక్ యూ ఫర్ వాచింగ్.